నమస్తే. మీ పేరు? నా పేరు సాలి ప్రసాద్ అండి. ప్రసాద్ గారు, ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఎలక్షన్ పరిణామాలు ఎలా ఉన్నాయి? అసలు ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది అసలు? ఇక్కడంటే ప్రస్తుతం చూస్తే పేర్ని కృష్ణ గారు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ తాత పేర్ని కృష్ణమూర్తి గారి హయాంలో నుంచి వాళ్ళ నాన్నగారు నాని గారు దగ్గర నుంచి ఆ అనుభవంతో పేర్ని కిట్టు గారిని ఇప్పుడు ఎలక్షన్ బరిలో నిలబెట్టారు. ఆ వారసత్వం పరంగా వాళ్ళ కుటుంబం అంతా మరి జనాలకు చాలా మంచి చేసే అవకాశం కనిపిస్తుంది. కనుక ఇక్కడ కొల్లు రవీంద్ర గారు అన్ని మేమే చేసాము, పేరు నాని ఏం చేశారని అడుగుతున్నారు. దానికి ఎలక్షన్ సమయంలో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. అపోజిషన్ వాళ్ళు చేసామని చెప్తారు, కానీ వీళ్ళు చెప్పేవి వీళ్ళు చేస్తారు. కానీ చేసేది మరి ప్రజలకు తెలుస్తుంది కదా, ఎవరు ఏం చేశారనేది మరి జనాలకి తెలుస్తూ ఉంటుంది. కనుక మరి దాని మీద మేము ఆలోచిస్తే మరి కిట్టు గారికి ఎక్కువ. అంటే ఇక్కడ 5 సంవత్సరాల పరిపాలనలో ఎవరు మీ దగ్గరికి వచ్చారు, ఎవరు 5 సంవత్సరాలు మీ చెంత ఉన్నారు? మరి 5 సంవత్సరాల పరిపాలనలో మరి జగన్ గారు వచ్చిన తర్వాత చాలా మరి కరోనా సమయంలో చాలా బాధలు పడ్డాం మేము. ఆ సమయంలో మరి కిట్టు గారు మరి వాళ్ళు వచ్చి మా ఇళ్ళకి తిరిగి మాకు కావాల్సిన నిత్యావసరాలన్నీ సమకూర్చారు. మరి ఆ విధంగా మరి చాలా సేవ చేశారు కిట్టు గారి కుటుంబం కానీ, కిట్టు గారితో ఆ పార్టీ పరంగా కానీ ఏ విధంగా సరే ఇక్కడ జనం చాలా మేలు పొందారు. అంటే ఇక్కడ రాష్ట్రంలో సంక్షేమం ఉంది, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. అదేం లేదండి. మరి అప్పుల పాలు అనేది ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో అయినా సరే అప్పులు ఉంటుంది జరుగుతుంది. అప్పు లేకుండా మనం ఏం చేయలేం కదా. కానీ ఒక మానవ మరి సహజంగా ఒక కుటుంబంలో అప్పు లేకుండా ఏ జీవి మరి ఆ కుటుంబాన్ని మెయింటైన్ చేయలేదు. అప్పు తీసుకురావాల్సింది. కానీ అది చేసే విధానంలో మరి తెచ్చింది మరి ఇంట్లో ఏ అవసరానికి ఏవి ఖర్చు పెట్టే విధంగా మరి అలాగా ఈ ప్రభుత్వం కావాల్సిన విధంగా ఖర్చు పెట్టింది. ఎవరికి ఏ సంక్షేమం, వృద్ధులకి పెన్షన్ రూపంలో, మరి పిల్లలకి అమ్మఒడి రూపంలో, ఇంకా మరి చేయూత మరి ఆసరాగా ఈ ఆడవాళ్ళకి మరి అన్ని విధాల అమ్మఒడి కానీ ఏదైనా సరే రైతు భరోసాలు కానీ మరి అన్నీ ఏ విధంగా సరే అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం చాలా బాగా సంక్షేమం ఉంటే ఓటు వేయాలా? అసలు సంక్షేమం ఉంది కదా, సంక్షేమం ఉందనే మేము మరి భావిస్తున్నాం. అభివృద్ధి ఏదైనా అడుగుతున్నారు చాలా. అభివృద్ధి ఎందుకు లేదండి, సంక్షేమం జరిగినప్పుడు అభివృద్ధి దాని అంతా అదే వస్తుంది కదా. మరి ముందు సంక్షేమం చూసుకోవాలి. అభివృద్ధి అంటే మరి రోడ్లు వేస్తారు, రోడ్లు ఉన్నాయి వేశారు, కానీ కొన్ని పరిస్థితుల్లో ఎన్నైనా చేస్తారు తప్పండి. మరి వచ్చేది కొద్ది ఆ సమయంలోనే 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఆ కరోనా సమయంలో చాలా బాధపడారు జనాలు. మరి ఆ విధంగా అదంతా మరి కవర్ చేసుకుంటూ మరి ఇంత పేద ప్రజల్ని ఇన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం మరి మేము చూడలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఆపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా మంది ఆరోపణ చేస్తున్నారు. అదేం లేదండి, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. జాబ్ క్యాలెండర్ అంటే మరి సచివాలయంలో సృష్టించారు, సచివాలయం పెట్టారు. మరి ఆ సచివాలయంలో జాబులన్నీ మరి ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఇచ్చినాయి కాదా. మరి వాలంటీర్ వ్యవస్థ మరి జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, వాళ్ళందరికీ జాబులు కాదా. మరి వాళ్ళందరూ చదువుకొని ఉన్నారు, కానీ చేసినంత కాలం చేస్తారు, వాళ్ళకి మంచి జాబ్ వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. కానీ అవి జాబే కదా, ఏదో ఒక రూపాయన మరి ఎంతన్నా ఉన్నాయి. జాబ్ కల్పించి మరి వాళ్ళకి ఆ విధంగా సహాయం చేసిన ప్రభుత్వం మరి జగన్ ప్రభుత్వం అని మేము భావిస్తున్నాం.